స్వాతి ఏడవకే ప్లీజ్. స్వాతి నువ్వు ఏడిస్తే నాకేడుపు వస్తుంది. ప్లీజే ఏడవకు. నీకెంత చెప్పినా నువ్వు వినవు. అసలు నీకు సీరియస్నెస్ లేదు. నేనేం కలలు కన్నాను, ఈడేమైతుంది నా లైఫ్ లో? ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఎంగేజ్మెంట్ రా. అయితేనా కొన్ని రోజులు అయినాక పెళ్ళి. కానీ అది కూడా అయిందనుకో, నువ్వు నా చావుని చూస్తావు. అట్లా అనకు స్వాతి. నేను బయటికి ఇట్లున్నాను కానీ లోపల నీకంటే ఎక్కువ ఏడుస్తున్నానే. మొగోని కదా, బయటికి చూపిస్తలేను అంతే. ఏంటన్నా చెప్పు. నువ్వు లేకుండా నా లైఫ్ ఊహించుకోలేని బుజ్జి. ఆ తర్వాత నువ్వేం చేస్తావు నీ ఇష్టం. ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఏమోరా అర్థమైతలేదు. నీకు అర్థం కాదు, నీ వల్ల కాదు. ఇక నేను చూసుకుంటా. ఆ స్వాతిని ఎవరు చేసుకుంటాడో వాడు నాకు తెలుసు. వాడితో నేను మాట్లాడతా. అప్పటికి వాడు ఒప్పుకోలేదనుకో, ఆ నేమ్ చేయాలో కూడా నాకు బాగా తెలుసు. నువ్వురా. వీడు రాజ్బాబుతో వస్తుందంటే అడుగుదాం పారా. ఏం టెన్షన్ పడకనా వస్తా. అరే ఏంద్రో గుంపు గుంపు వచ్చింది అందరూ. మేము చిన్న పని మీద వచ్చినాం కానీ నువ్వేందిడా? అరే అచ్చవారం మనలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు రా. వీడు జిల్లా స్థాయి కబడ్డీ ప్లేయర్ గారా. ఓపెనింగ్ వెళ్దామని వచ్చిన. మన ఊర్లో కబడ్డీ పోటీలు పెడతారా? లేకపోతే మరి పెడతారా? ఓరు నీ పెన్లా మోడమోయా ఎప్పుడు అదే దాసినవరు నీకు. ఆయన ఆటోలకు ఉంటారా, నీ లెక్క చూసేటోళ్ళకి కాదు. అవురా ఇట్లా తిరగకపోతే మీరు ఒక టీం తయారు చేసుకొని పోవచ్చు కాబే. అన్నా వీళ్ళ కబడ్డీ అంటే ఏందనుకుంటున్నావన్నా? వీళ్ళకేం తెలుసు అన్న ఆట గురించి. కబడ్డీ అంటే టైం పాస్ చేసుడు, రాత్రి అయితే మందదాగుడు కాదన్నా. ప్యాషన్ కావాలి దీనికి. నీకు ఆట అంత ఇష్టమైతే ఆట గురించి గొప్పగా మాట్లాడు, అంతేగాని మా గురించి తక్కువ మాట్లాడకు. కాలుతుంది నాకు. అబే చల్ ఉత్త పుణ్యానికి లొల్లు పెట్టుకుంటారేంద్రా మీరు? ఏ ఊరుకో అన్న, లొల్లు పెట్టుకునే రేంజ్ అయ్యలేది. రోషన్ ఎవరికైనా వస్తుంది, వచ్చిన ప్రతి ఒడు మగోడు కాదన్నా. అరే నేను వచ్చింది వేరే పని మీద. నిన్ను చూస్తే నువ్వు పెద్ద మూర్ఖుల్లా ఉన్నావు. అనవసరంగా రెచ్చగొట్టకు నన్ను. రెచ్చగొడితే దండాయతరికి ఏమన్నా వస్తావరా మా ఊరికి? అరే నువ్వు దేని చూసుకునైతే ఎగురుతున్నావో దాంతోనే కొడతారా నేను. పరిగాసానికి పోయి పానం మీద తెచ్చుకో. అరే అశోక్ అంత సీరియస్ అవుతారేంద్రా? సప్రా గోల్ సీరియస్ ఏం లేదు బా. వీడే పద్ధతిలో కుక్కలా ఉన్నాడు. అరే నువ్వు మీరు ముందుకోరా, మీరు ముందుకో. రేపు చూసుకుందాం రా. చూసుకుందాం.